యూపీఏ హయాంలో 2 రోజులకు స్కామ్ బయటపడేదన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్లో రైతు దీక్షలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూపీఏకు పేరు మార్చినట్లుగా ఇప్పుడు రైతు బంధుకు పేరు మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదన్నారు. రైతులకి పెట్టుబడి ఇచ్చేందుకు డబ్బులుండవు కానీ కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులుంటాయన్నారు. రైతుల పొట్ట కొడితే మీ ప్రభుత్వం ఉండదన్నారు అరవింద్. రైతు బంధువుకి వేరే కొత్త పేరు పెట్టారు. ఆ యూపీఏ అలయన్స్ కి కొత్తగా ఇండియా అలయన్స్ అని పెట్టినట్టు యూపీఏ అలయన్స్ పొద్దున్న లేస్తే ఆ స్కాము ఈ స్కాము ఎన్ని స్కాములు రెండు రోజులకు స్కామ్ చేసిండ్రు. చేసి పేరు మార్చుకున్నారు. పేరు మార్చుకోగానే మర్చిపోతారు అనుకున్నారు భారతీయులు ఏందో మరి. మళ్ళీ ఇప్పుడు ఆ రైతు బంధుకి పేరు ఏదో పెట్టిండ్రు. ఏంటది రైతు భరోసా అని పెట్టి 10,000 అది 15,000 చేస్తా అన్నారు కదా. అవి 10,000 ఇచ్చుడే దిక్కులేదు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లే వాడలే. వీళ్ళు నేను చెప్తున్న రైతు సోదరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీకు 15,000 ఇయ్యదు. ఇంతకుముందు వస్తున్న 10,000 కూడా సరిగ్గా ఇయ్యదు. వాళ్ళ దగ్గర పైసలే లేవు. రాష్ట్రంలో ఖజానాలో పైసలు లేవు. ఉన్నా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్ట్ పైసలు ఇస్తాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 100 కోట్ల ఆయన కాంట్రాక్ట్ కంపెనీకి ఇస్తాడు. కానీ మనకు ఎలక్షన్లలో 100 కోట్లు ఖర్చు పెట్టిన కాంగ్రెస్ నాయకులకి బిల్లులు చెల్లిస్తారు కానీ రైతుకు మాత్రం రైతు బంధు ఇయ్యడు. నేను చెప్తా ఉన్నా. బంద్ కరో భాయ్ తోడి దేర్. ఇంకోటి 2 లక్షల రూపాయల రుణమాఫీ. ఏమేనన్నా డిసెంబర్ 9కి ప్రమాణ స్వీకారం చేస్తున్న నేను రాగానే 500 రూపాయలు బోనస్ ఇచ్చి వరి కొంటా అన్నాడు. డిసెంబర్ 9కి వేయలే, 4 రోజులు ముందే వేసాడు. మళ్ళీ కుర్చీ కూర్చుకుంటాడని 4 రోజులు ముందే వేసాడు. కానీ రుణమాఫీ 500 రుణమాఫీ నా డిసెంబర్లో వేయలే, నా ఈ పంటకి చేస్తే ఎండాకాలం పంట వర్షాకాలం పంటకి వేయలే, ఎండాకాలం పంటకి చేస్తలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.